హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది వెరైటీ రెసిపీ అండి. దీన్ని కారం దోశ అంటారు. ముందుగా దీనికి 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని, అలాగే 4 రబ్బర్ ఉల్లిపాయలు తీసుకుని అది తీసుకోవాలి, కట్ చేసుకుని. అలాగే పుట్నాల పప్పు ఒక 5-6 స్పూన్ తీసుకుని పెట్టుకోవాలి. దాంట్లోనే ఒక వెల్లుల్లిపాయ, ఒక స్పూను జీలకర్ర, ఉప్పు వేసుకుని ముందు పుట్నాల పౌడర్ని రెడీ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అలాగే ఇది చేస్తామనగా వేడి నీళ్ళలో ఒక 6-7 ఎండుమిర్చి కూడా నానబెట్టి ఉంచుకోండి. దాన్ని కూడా వేసి ఆ నీళ్ళు కూడా వేసేసేయండి. దాంట్లో మనం ఒక స్పూన్ చేతిలో వేసి దాన్ని పేస్ట్లా పట్టుకుని రెడీ చేసి ఉప్పు కొద్దిగా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అయితే చాలు, ఎందుకంటే దోశల మీద వేసాము సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకుని తర్వాత దీనికి చట్నీ అండి, టమాటా పల్లీల చట్నీ. పల్లీలు నేను ఒక 1/2 కప్పు తీసుకుని వేయించుకుని ఉంచుకున్నాను. అలాగే టమాటాలు మీడియం సైజు టమాటాలు శుభ్రం కడిగి 5-6 పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టండి, నాకు సరిపోయింది. అలాగే కొత్తిమీర 2 డబ్బలు చింతపండు, ఒక గుప్పుడు కొత్తిమీర వేసాను. వేసి ఇవన్నీ కూడా ఆయిల్ వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసి మొత్తం వీటిని వేసి మగ్గనివ్వాలి. ఈ మగ్గి చల్లారిన తర్వాత మళ్ళీ వేరే మిక్సీలో ఈ పుట్నాలు ఇది పల్లీలు మెత్తగా పౌడర్ పట్టుకుని దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఈ చల్లారిన టమాటా ముక్కలు కూడా వేసి రుచి సరిపడ ఉప్పు, పసుపు వేసి దాన్ని మనం చట్నీ ఎలాంటి పోపు ఇంకా అవసరం లేదండి. దాన్ని బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. అలాగే దోశ బ్యాటర్ తీసుకుని మనం రెడీగా ఉంటే దోశ బ్యాటర్ కూడా తీసుకుని వేసుకోవచ్చండి. అప్పుడప్పుడు దోశ బ్యాటర్ కూడా వేసుకుని దీంట్లో సరిపడ ఉప్పు వేసుకుని పెనం కాలేసి మీడియం మంట మీద ఈ దోశను వేయాలి. వేసి దాని మీద మనం రెడీగా ఉంచుకున్న కారాన్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేసి, అలాగే రెడీగా ఉంచుకున్న పౌడర్ని పుట్నాల పౌడర్ని కూడా పైన వేసి కాల్చండి. ఆయిల్ వేసి కాల్చుకుంటాము, లేదంటే గీ కూడా వేసుకుని కాల్చుకుని, నెయ్యి కూడా వేసుకుని కాల్చుకోవచ్చండి. ఇది టేస్ట్ చాలా బాగుంది. కారం అనేది ఉండదు. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ టైంలో చాలా బాగుంటుంది. నేను చెప్పే ఈ పల్లీలు టమాటా చట్నీ ఒకసారి చేసుకుంటే మల్టీపర్పస్గా చాలా టిఫిన్లోకి బాగుంటుంది. ఉప్మాలోకి, దోశల్లోకి, ఇడ్లీ, అలాగే పొంగల్, బజ్జీ, పునుగులు అన్నింటిలో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చూసారు కదా. ఇలా స్ప్రెడ్ చేసి దాని మీద పౌడర్ వేసుకోండి. ఇది ఒకసారి తిన్నారని మళ్ళీ చెబుతారు. ఒకళ్ళు తినేవాళ్ళు 4 తింటారు. అంత టేస్ట్ అంత బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీస్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పి, వాళ్ళు చేసే కామెంట్ కూడా మరిన్ని రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన చూసారు కదా. ఇది తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, మీడియం మంట మీద కాల్చుకోండి. చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకేలా దోశలే కాకుండా ఇలా చేస్తే వెరైటీ. ఈ పొడి ఇంకా ఉన్నా కూడా ఈ పొడి కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ 2 తర్వాత కూడా ఉపయోగించు. ఇవాళ దోశ తీసుకుని తర్వాత వాటిని పిల్లలకి సర్వ్ చేయండి. చాలా చాలా బాగున్నాయని మా వాళ్ళందరికీ చాలా నచ్చాయి. అందరూ కూడా చాలా బాగున్నాయని తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కారం కానీ పొడి కానీ ఉన్నా కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు. చట్నీ ఇదిగోండి, టమాటా చట్నీ. ఇది కాకుండా ఇంకో చట్నీ కూడా చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి.